ఇంకొక ప్రాబ్లం ఈరోజు చేద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ అ స్ట్రింగ్ ఏ. ఫస్ట్ ఒక స్ట్రింగ్ని రీడ్ చేస్తున్నాం, అది ఏంటంటే ఏ అంటున్నాడు. దాన్ని స్ట్రింగ్ కాబట్టి మనం ఇంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇన్పుట్ తీసుకుంటున్నాం. అండ్ ప్రింట్స్ ద స్ట్రింగ్ ఏ. ఏనే ప్రింట్ చేస్తాం కానీ బై ఎక్స్క్లూడింగ్ ద ఫస్ట్ 2 క్యారెక్టర్స్ అండ్ లాస్ట్ 2 క్యారెక్టర్స్ ఆఫ్ ద స్ట్రింగ్. అంటే ఫస్ట్ 2 లాస్ట్ 2 క్యారెక్టర్స్ డిలీట్ చేసేసి మిగతా స్ట్రింగ్ని ప్రింట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టార్ స్టార్ హ్యాష్ హ్యాష్ సాఫ్ట్ హ్యాష్ హ్యాష్. సో దీంట్లో స్టార్టింగ్లో ఉన్న హ్యాషెస్, లాస్ట్లో ఉన్న హ్యాషెస్ డిలీట్ చేసి మధ్యలో ఉన్న వర్డ్ మనకి ప్రింట్ అవ్వాలి. అప్పుడు ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం, ఇంతకుముందు స్ట్రింగ్స్లో మాట్లాడుకుంటున్నట్టు ప్రింట్ స్టేట్మెంట్లో ఏ ఆఫ్ స్టార్టింగ్ 2 వేరియబుల్స్ లాస్ట్ వేరియబుల్స్. సో 2 -2. ఎప్పుడైనా లాస్ట్లో ఉన్న వేరియబుల్స్ని కానీ ఫస్ట్లో ఉన్న వేరియబుల్స్ని కానీ డిలీట్ చేసేటప్పుడు, ఫస్ట్లో ఉన్న వేరియబుల్స్ డిలీట్ చేసేటప్పుడు మనం మైనస్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందంటే సాఫ్ట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ వర్డ్ W, an index I and a letter C. ఈ 3 ఇన్పుట్స్ని మనం ఇన్పుట్స్గా తీసుకుంటున్నాం. తర్వాత ప్రింట్ ద వర్డ్ W. ఈ వర్డ్ డబ్ల్యూని ప్రింట్ చేయాలి కానీ బై రీప్లేసింగ్ ద లెటర్ ఇండెక్స్. ఈ ఇండెక్స్లో ఆ లెటర్ని, ఒక లెటర్ని చేంజ్ చేయాలి. అది ఏం లెటర్ అంటే ఈ సిలో ఏదైతే ఇన్పుట్లో ఇస్తారో ఆ లెటర్ అనేది ఈ ఇండెక్స్లో పెట్టి అప్పుడు వర్డ్ని ప్రింట్ చేయాలి. అవుట్పుట్ అనేది సింగిల్ లైన్ అవుట్పుట్ అయి ఉండాలి. ఓకేనా. ఇప్పుడు 3 ఇన్పుట్స్ ఉన్నాయి కదా, 3 ఇన్పుట్స్ తీసుకుందాం. ఫస్ట్ వర్డ్ కాబట్టి అది స్ట్రింగ్ కాబట్టి జస్ట్ ఇన్పుట్ తీసుకుంటాం. ఇండెక్స్ అంటే ఇంటీజర్ కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటాం. తర్వాత సి అనేది ఒక లెటర్ తీసుకోమంటున్నాం కాబట్టి సి ఈజ్ ఈక్వల్స్ టు లెటర్ అనేది కూడా స్ట్రింగే కాబట్టి ఇన్పుట్ మాత్రమే తీసుకుంటాం. తర్వాత మనం ఒక వర్డ్ని ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ తీసుకొని దీంట్లో ప్రింట్ చేస్తాం. ఎలా అంటే ఫస్ట్ వర్డ్లో ఐ అనే ఇండెక్స్లో చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ ఇండెక్స్లో ఏ లెటర్ పెట్టాలి, సి పెట్టుకోవాలన్నాం. సి పెట్టి ఇండెక్స్ అంటే ఏమి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కానీ వర్డ్లో ఒక వేరియబుల్ స్పెసిఫికేషన్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీంట్లో ఏం చేస్తామంటే W ఆఫ్ ఇండెక్స్ +1 అంటే 0 + 1 అంటే ఫస్ట్ పొజిషన్, 0 + 2 అంటే సెకండ్ పొజిషన్. అలా ఈక్వల్ అవ్వాలంటే +1 యాడ్ చేస్తాం. యాడ్ చేసి తర్వాత ఎస్ని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు వర్డ్లో ఇండెక్స్ అనే లెటర్, ఆ ఇండెక్స్లో ఇచ్చిన నంబర్లో లెటర్ చేంజ్ అయ్యి ఆ సి అనే లెటర్ దాంట్లో స్పెసిఫై చేసి అప్పుడు వర్డ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 2 వర్డ్స్. ఆ 2 వర్డ్స్ ఏంటంటే W1 అండ్ W2. ఈ 2 వర్డ్స్ రీడ్ చేస్తున్నామంటే ఇన్పుట్గా తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ 1ని ఎన్గా తీసుకుంటున్నా, వర్డ్ 2ని ఎంగా తీసుకుంటున్నా. సో రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 2 వర్డ్స్ W1 అండ్ W2. W1లో 2 పార్ట్స్ ఉంటాయంట, అంటే వర్డ్ 1లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ తీసుకుందాం, సబ్వే. అంటే ఇది వర్డ్ 1 అయితే ఈ వర్డ్లో ఈ ఫస్ట్ పార్ట్ అనేది W2 అవుతుంది. అట్లా W1 W2 ఉంటాయి. సో W1 కంటైన్స్ 2 పార్ట్స్. ద ఫస్ట్ పార్ట్ కంటైన్స్ W2. అండ్ ద సెకండ్ పార్ట్ కంటైన్స్ ద రిమైనింగ్ లెటర్స్ ఇన్ W1. ఇంకేవైతే రిమైనింగ్ లెటర్స్ ఉంటాయో అది W1లో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి W2, సెకండ్ పార్ట్ వచ్చేసి రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉంటాయో W1లో అదంతా W1లో వస్తుంది. తర్వాత దీంట్లో ఏం ప్రింట్ చేస్తామంటే
W1ని ప్రింట్ చేస్తాం. అది ఎలా ప్రింట్ చేస్తాం? ఈ W1లోనే W2 ఉంటుంది, W1 ఉంటుంది. సో ఈ W2 ప్లేస్లో మనకి స్టార్స్ రావాలా. స్టార్స్ వచ్చి తర్వాత మిగతా ఎన్ని లెటర్స్ అయితే ఉంటాయో అలానే ప్రింట్ అవ్వాలి. సో W2లో సబ్ అనేది ఉంది కాబట్టి ఈ సబ్ ప్లేస్లో 3 స్టార్స్ వచ్చి తర్వాత వే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే హైపర్ యాక్టివ్ తీసుకుంటే ఇది W1, W2 వచ్చేసి హైపర్. సో W2లో మనకి స్టార్స్ ప్రింట్ అవ్వాలి, తర్వాత లెటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రింట్ అవ్వాలి కాబట్టి హైపర్ ప్లేస్లో స్టార్స్ 5 స్టార్స్, తర్వాత యాక్టివ్. దీనికి మనం కోడ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను n తీసుకున్నా కదా, n = ఇన్పుట్. ఇది స్ట్రింగ్ కాబట్టి ఇన్పుట్ మాత్రమే తీసుకుంటున్నాం. m = ఇన్పుట్. తర్వాత s, ఫర్ ఎగ్జాంపుల్ s = స్టార్స్ కదా ప్రింట్ అవ్వాల్సింది, స్టార్ ఇంట్ లెంత్ ఆఫ్ m ఎంతైతే లెంత్ ఉంటుందో అన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, ప్లస్ తర్వాత n ఆఫ్ లెంత్ ఆఫ్ m సో ప్రింట్ ఆఫ్ s. నెక్స్ట్ ప్రాబ్లం, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఎ స్ట్రింగ్. ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఫస్ట్ ఆ స్ట్రింగ్ని రీడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ n అనుకుందాం స్ట్రింగ్. సో స్ట్రింగ్ కాబట్టి ఇన్పుట్ మాత్రమే తీసుకుంటున్నాం. అండ్ ప్రింట్స్ ద సెకండ్ హాఫ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్. అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి, అంటే ఫస్ట్ పార్ట్ ప్రింట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ తీసుకుందాం. ఈ ఫుట్బాల్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ లాస్ట్లో ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 8 లెటర్స్ ఉన్నాయి. సో లాస్ట్ 4 లెటర్స్ ప్రింట్ అవ్వాలంటే బాల్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ లెంత్ ఎంత ఉందో తీసుకుంటాం. లెంత్ తీసుకున్న తర్వాత ఆ లెంత్ బై 2 చేస్తాం. 2 చేసినప్పుడు మనకి హాఫ్ పార్ట్ వస్తుంది. ఆ హాఫ్ పార్ట్ ప్రింట్ అవ్వాలి. సో n = ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ సో లెంత్ తీసుకుందాం. ఫస్ట్ లెంత్ = లెన్ ఆఫ్ n. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ b = దీన్ని బై 2 చేయాలి కదా, లెంత్ ఆఫ్ 2 చేస్తే అప్పుడు హాఫ్ లెంత్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ s = n ఆఫ్ p, అంటే లాస్ట్లో ప్రింట్ అవ్వాలి. సో ఇలా రాస్తాం, ప్రింట్ ఆఫ్ s. లాస్ట్లో ప్రింట్ అవ్వాలంటే ఫ్రంట్ రాస్తాం, ఫ్రంట్లో ప్రింట్ అవ్వాలంటే లాస్ట్లో రాస్తాం. సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద వర్డ్ ప్రింట్ అవుతుంది, లాస్ట్లో ఉన్న హాఫ్ ఆఫ్ ద వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ టైం ఉందనుకోండి, అప్పుడు 4/2 అంటే 2. ఆ లాస్ట్లో ప్రింట్ అవ్వాలంటే మీ ప్రింట్ అవుతుంది.